to show you another example. ఇంకొక ఉదాహరణను మీకు చూపిస్తాను. John's Gospel chapter 12. We read about the time and after Lazarus was raised from the dead. It says Mary, verse 3, took a pound of very costly perfume and anointed the feet of Jesus and wiped his feet with her hair. యోహాను 12:3లో మనం చూస్తాం, ప్రభు లాజర్ని మృతుల్లో నుండి లేపిన తర్వాత అక్కడ మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. And it was a very, very expensive perfume. అది ఎంతో విలువగల అత్తరు. And Judas Iscariot, who was the businessman among his disciples, he immediately evaluated that perfume. And he said, hey, this perfume costs 300 denarii. అక్కడ ఇస్కరియోతు యోధ శిష్యుల్లో కల్లా ఒక వ్యాపారవేత్తలాగుండి దాని విలువ కట్టేశాడు. దీని విలువ 300 దేనారములు. Now 1 denarii was the wage of a working man for 1 day. ఇక్కడ 1 దేనారము అంటే పని చేసే వ్యక్తి యొక్క ఒక రోజు కూలి. You know the parable of the laborers, how the master in Matthew 20 agreed with the laborers for 1 denarii per day. What is the wage of a working man today? Say 100 rupees or whatever it is per day. This is 300 days, means if you exclude the holidays, it's 1 year's wages of a working man. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యజమానుడు కూలి వాళ్ళని పిలిచాడు. ఇక్కడ ఒక్కొక్క రోజు ఆ జీతం మనం చూసినట్లయితే ఉదాహరణకి 100 రూపాయలు అనుకుంటే సెలవులు అవన్నీ తీసి సంవత్సరానికి 300 రోజులు ఉన్నట్లయితే అంత ఉంటుంది. 1 year's wages of a working man. ఒక పని చేసే వ్యక్తి యొక్క ఒక సంవత్సరం జీతం. Mary took that, it's probably a major part of her life savings, went and bought this expensive perfume and poured it at Jesus' feet. And Judas Iscariot says, మరియా తన జీవితంలో దాచిపెట్టుకున్న చాలా డబ్బుల్ని తీసుకువచ్చి ఆ అత్తరు కొని యేసు ప్రభు పాదముల యొద్ద పోసింది. దాన్ని ఇస్కరియోతు యోధ చూసి, what a crazy waste, ఎంత వ్యర్థమో కదా ఇది అని యోధ అన్నాడు. we could have used this 300 denarii to give to the poor people. ఈ 300 దేనారములు పేదలకు ఇవ్వచ్చు కదా. This he said, verse 6, not because he cared for the poor, but because he was a thief. And he kept the money box and used to pilfer from it, and Jesus knew it. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడింది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పెను. ఇది యేసు ప్రభువుకు తెలుసు. And Jesus said, leave her alone, Judas. He didn't say, get behind me, Satan. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అన్నారు, యూదా ఆమె జోలికి పోవద్దు, ఆమెను విడిచిపెట్టు, సాతానా నా వెనక పొమ్ము అని గద్దించలేదు ప్రభు ఇక్కడ. It's a very gentle correction. Judas, leave her alone. ఎంతో సౌమ్యంగా మృదువుగా ప్రభు ఇక్కడ సరిచేశారు. యూదా ఆమె జోలికి పోవద్దు. Verse 7. She has done it for the day of my burial. A lot of people will come to anoint me on the Sabbath, on the Sunday morning, to anoint me, and they'll discover they never get the opportunity. But this woman wisely did it before that, so she's the only woman who will get a chance to anoint my body. ఇక్కడ 7వ వచనం మనం చూసినట్లయితే, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి. అనేక మంది ఆదివారం ఉదయమున నన్ను అభిషేకం చేయటానికి వస్తారు నా శరీరానికి, కానీ వాళ్ళకి అవకాశం ఉండదు. ఈమె ఎంతో జ్ఞానయుక్తంగా ముందే వచ్చి నన్ను అభిషేకం చేస్తుంది. ఆ విధంగా చేయనివ్వు. Anoint the body of Jesus when you have the opportunity. If you postpone it, you won't get a chance at all. మనకి అవకాశం ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమునకు మనం అభిషేకం చేయాలి. ఆ తర్వాత మనం కోరుకున్నా కానీ అవకాశం రాదు. The women who postponed it went to the tomb on the Sunday morning and they couldn't get a chance. Mary did it before. కొంతమంది స్త్రీలు తర్వాత చేద్దాంలే అని ఆదివారం ఉదయమున ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు, కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదు. కానీ మరియా ముందే చేసింది. When you get a chance to serve the Lord, serve him. ప్రభువుకి సేవ చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు సేవ చేయాలి ప్రభువుకి. You may not get the chance later on. ఆ తర్వాత నీకు అవకాశం రాకపోవచ్చు. You may not get it next week. వచ్చే వారం కూడా నీకు అవకాశం రాకపోవచ్చు. She has done it for my burial, and the poor, Judas, you always have the poor with you, but you won't always have me.
నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె ఈ విధంగా చేసింది. యూదా, బీదలు ఎల్లప్పుడూ నీతో ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. That's all. Was that such a big rebuke? అదేమైనా పెద్ద గద్దింప? But now see the parallel passage in Matthew 26. ఇప్పుడు దీనికి సమాంతరమైన వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. You know, when you put the Gospels together, you see the same thing there. Matthew 26. This woman in Bethany, and Jesus was in Bethany, verse 6. And a woman came with a vial of costly perfume, verse 7, and poured it on his head, probably on his head and his feet as well. మనం సువార్తలన్నీ ఒక చోట పెట్టి చూసినప్పుడు ఈ విధంగా చూడవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనంలో యేసు బేతనీలో ఉన్నాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసెను. And they said, why is this waste? For this perfume could have been sold for a very high price, and the money given to the poor. That was actually Judas who said it. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అన్నారు. నిజానికి చెప్పింది ఇస్కరియోతు యోధా. And Jesus said, why do you bother this woman? She's done a good deed. You always have the poor with you. It's the same passage as in John 12, but you don't always have me, because she poured this perfume on my body to prepare me for my burial. And I tell you, wherever this gospel is preached, this thing that this woman has done will be preached everywhere. ఇది సమాంతరమైన వాక్య భాగము యోహాను 12కి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండును. ఈమె ఈ ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసిందంతా ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Then, listen to this. As soon as Judas got this gentle correction, అప్పుడు వెంటనే ఏం జరిగిందో చూడండి. ఈ మృదుమైన సౌమ్యమైన ఈ దిద్దుబాటు జరిగిన వెంటనే ఇస్కరియోతు యోధా ఏం చేస్తున్నాడో చూడండి. then he got so worked up. He says, I've had enough of this fellow. అప్పుడు ఆయన ఎంతో కోపగించుకొని ఇంకా చాలు. He went rushed to the chief priest, verse 14, and said, tell me how much you'll give me. I'll betray him. I'm sick and tired of this fellow correcting me in front of everybody like this. 14వ వచనంలో మనం చూసినట్లయితే యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడ్లా నాకేమిత్తురు అనే వారిని అడిగాను. చాలు, నాకు ఈయన దగ్గర నుంచి వచ్చిన దిద్దుబాట్లు చాలు. అందరి ముందు బహిరంగంగా నన్ను గద్దిస్తూ ఉన్నాడు, చాలు. What did Jesus say? Did he call him Satan? యేసుప్రభు అసలు ఏమన్నారు? సాతానా అని పిలిచాడా యోధాని? A gentle correction. He couldn't take it. ఒక సౌమ్యమైన దిద్దుబాటును కూడా ఆయన తీసుకోలేకపోయాడు. He got so angry that he went and betrayed Jesus for 30 pieces of silver. ఆయన ఎంతో కోపగించుకొని వెళ్ళి యేసు ప్రభుని అప్పగించేశాడు 30 వెండి నాణాల కోసం.